హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్రడ్యూసింగ్ బిఎస్కే. మనందరికీ హర్రర్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా. నా ఛానల్ డెవలప్ అయింది కూడా ఆ స్టోరీస్ వల్లే. బట్ నవ్ డేస్ ప్రతి ఒక్కరు చాలా స్టోరీస్ తెచ్చారు. నేను ఎంత వెతికినా రియల్ స్టోరీస్ అనేవి నాకు ఇంపాక్ట్ఫుల్గా అనిపించే ఒక్కటి కూడా దొరకలేదు. బట్ ఈ సంక్రాంతి సెలవులకి నేను మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళేటప్పుడు మా అమ్మమ్మకి అడిగా, ఎప్పుడైనా ఇలాంటి హర్రర్ ఇన్సిడెంట్స్ కానీ హర్రర్ స్టోరీస్ కానీ మన ఊర్లో జరిగాయని. అప్పుడు మా అమ్మమ్మ నా చిన్నప్పుడు ఒక స్టోరీ జరిగిందని ఇప్పుడు నేను చెప్పే ఈ స్టోరీని స్టార్ట్ చేసింది. పొద్దున్న 4 గంటలకి మా అమ్మమ్మ లేచి చలిమంట వేసింది ఇంటి బయట. నన్ను లేపి పద బయటికి అని చెప్పింది. బయట చుట్టూ పొగమంచు, మధ్యలో వెచ్చని చలిమంట. ఇద్దరం కూర్చున్నాం. అప్పుడు మా అమ్మమ్మకి అదే కరెక్ట్ టైం అనుకుందేమో కథ చెప్పడం స్టార్ట్ చేసింది. నాకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మన ఊరికి అసలు కరెంట్ లేదు, అసలు వెలుగు అనేది లేదు. అయితే వెన్నెల వెలుగు లేదా దీప బుడ్డీలను పెట్టుకునేవాళ్ళం. మన ఊరు బయట ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. దానివల్లనే అయితే గుంపులు గుంపులుగా బయట కూర్చునేవాళ్ళు, లేదా ఎవరింట్లో వాళ్ళు కూర్చునేవాళ్ళు. అదే సమయంలో ఊరు మొత్తం ఒక్కసారి గొళ్ళుమన్నది. అసలు ఏమైందో తెలియదు. అందరూ పరిగెడుతున్నారు, ఎవరింట్లోకి వాళ్ళు పరిగెడుతున్నారు. మా అమ్మ కూడా నన్ను లోపలికి లాక్కి వెళ్ళిపోయింది. మా అయ్యి మాత్రం తలుపు దగ్గరే కూర్చొని ఉన్నాడు. అప్పుడు మా నాన్న అడిగా, అసలు ఏమైంది నాన్న అని. మా నాన్న భయపడుతున్నాడు, ఒళ్ళు వణుకుతుంది. అసలు ఏమైందో చెప్పమని అడగగానే బెదురుతూ ఇలా చెప్పాడు, ఏం లేదు, లోపలికి వెళ్ళి పడుకో, నువ్వే అడక్కో, వెళ్ళు అనేసి నన్ను కసిరి పంపించేశాడు. అప్పుడు మా అమ్మాయిలు అడిగింది. నేను అప్పటికి పడుకునేటట్టు నటించి తలుపు పక్క నుండి అంతా వింటున్నాం. మా అమ్మ గట్టిగా అడిగేసరికి అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఏ ఊర్లో అయినా సరే చనిపోయిన వాళ్ళని కాల్చినప్పుడు అక్కడ ఆ శవం పైకి లేచేటప్పుడు కొట్టడానికి ఎవరో ఒకరు ఉంటారు. కానీ వాళ్ళే చనిపోతే వాళ్ళని కొట్టే వాళ్ళు ఎవరు? మన ఊర్లో అలా కొట్టే ఆ చాకలి వాళ్ళ ఇంట్లో ఒక అతను చనిపోయారు. అతన్ని ఈరోజు శ్మశానానికి పట్టుకెళ్ళి కాల్చాం. కానీ అక్కడ ఆ చాకలి వాళ్ళే శవం అవ్వటంతో ఎవరు కొట్టేవాళ్ళు లేరు, కొట్టడానికి ఎవరు ముందుకు రాలేదు, ఆ ధైర్యం కూడా చేయలేదు. దీంతో ఆ కాలుతున్న శవాన్ని అలానే వదిలేసి అందరం తోట నుండి ఇంటికి వచ్చేస్తున్నాం. అలా కొంత దూరం నడిచేసరికి ఒక్కసారిగా తోట మొత్తం చలిపెట్టడం మొదలుపెట్టింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఒక్కసారి తోట మొత్తం పొగ మంచుతో కమ్ముకుపోయింది. ఒకరు ఎదురుగుండే వాళ్ళు ఇంకొకరు కనిపించట్లేదు. చుట్టూ చీకటి, ఎక్కడి నుంచో కాలుతున్న వాసన. ఎలా ఉందంటే వాసన ఏదో మాంసం ముద్దని కాల్చుతున్నట్టు. అందరం ఒకసారి ఆగి చుట్టూ చూసుకున్నాం. అందరూ ఉన్నాం కదా అని ఒక చెయ్యి ఒకరు పట్టుకున్నాం. వెనక్కి తిరిగి చూసాం. ఎక్కడి నుంచో ఒక నిప్పు రవ్వ అలా మా వైపు వస్తుంది. ఎవరికేం అర్థం కాలేదు. ఒకవేళ ఈ మనలోనే ఎవరో వెనక్కుండిపోయి అలా నిప్పుని వెలిగించి వస్తున్నారేమో అనుకున్నాం. అతని దగ్గరికి వస్తున్న కొద్దీ వాసన పెరుగుతుంది. ఎవరూ అక్కడ ఉండలేకపోయాం. అతని దగ్గరికి వచ్చేసరికి అతని చుట్టూ ఉన్న మబ్బులు విడిపోయి అక్కడ మాకు దృశ్యం కనిపించింది. అది ఎలా ఉందంటే చర్మం పీకేసిన మాంసపు ముద్ద అలా మా వెనక నడిచి వచ్చినట్టు అనిపించింది. సగమే కాలింది, పూర్తిగా కాలేదు. కానీ ఎలా నడిచి వచ్చింది, ఇంతవరకు ఎలా వచ్చిందో మాకు అర్థం కాలేదు. కొంతమంది దెయ్యమని అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టారు. ఎవరి కాళ్ళు విడిపోయి పరిగెత్తారు. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఆ భయంతోనే నేను పరిగెత్తుకుంటూ ఇటు వచ్చేసాను. ఎలా వచ్చానో తెలియదు. ఆ దారికి అడ్డంగా ఎన్ని చెట్లు ఉన్నాయి, ఒక్క చెట్టు గుద్దుకోలేదు. కానీ ఎలా వచ్చానో తెలియదు. చచ్చిన శవంలా నేను నిర్జీవంలా వచ్చాను ఇక్కడికి అంటూ ఏదేదో మాట్లాడుతూ వణుకుతున్నాడు. అది విన్న నాకు ఒక 3 రోజులు జ్వరం పెట్టుకున్నా. ఉదయాన్నే ఊరి పెద్దలు అందరూ కలిసి ఆ తోటకి వెళ్ళారు. అక్కడ శవం లేదు, ఏం లేదు. చుట్టూ వెతికారు, తోట మొత్తం వెతికారు. శ్మశానానికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా శవం లేదు. ఏమైందో తెలియదు. ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు, ఒంటరిగా తోటలోకి రాత్రిపూట వెళ్ళే వాళ్ళకి కాలుతున్న శవం కనిపిస్తుంది అని. అందుకే ఇప్పటి వరకు మన తోటలోకి ఎవరు ఒంటరిగా వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. కానీ ఇప్పుడు మన తోట కొట్టేశారు కదరా, సగం పర్లేదు, ఇప్పుడైతే వెళ్ళిపోవచ్చేమో. అలా మాట్లాడుతూ ఉండ్రా లోపలికి వెళ్ళి టీ తెస్తా అని మా అమ్మమ్మ లేచి లోపలికి వెళ్ళిపోయింది. నేను ఒక్కనే బయట కూర్చొని ఉన్నా. చలిమంట, చుట్టూ మంచు. మా అమ్మ చెప్పిన స్టోరీ వల్ల ఎటు చూసినా నాకు ఆ శవంలాగే అనిపిస్తుంది. శవం కనిపిస్తున్నట్టే అనిపిస్తుంది. ఏం చేస్తాం, భయపెట్టి వదిలేసింది. ఇలాంటివి చాలా స్టోరీస్ ఉన్నాయని చెప్పింది. వాటిని ఒక్కొక్కటిగా నేను ఆడటం మొదలుపెట్టా. ఈ వీడియోకి వచ్చే రీచ్ బట్టి వాటిని కూడా ఒక్కొక్క వీడియోలా చేసి అప్లోడ్ చేస్తా. దానికి మీరు చేయాల్సింది ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకొంతమందికి షేర్ చేయండి. మనకి వ్యూస్ వస్తే వెంటనే ఇంకో వీడియో చేసి పెట్టేస్తా. ఇంక మన ఛానల్లో షార్ట్ ఫిలిమ్స్, షార్ట్స్, ఎంటర్టైన్మెంట్స్ చాలా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూనే ఉంటా.
మీరు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే సేఫ్.